బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ లో ముందడుగు పడింది. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల జాడను ఇండియన్ ఆర్మీ దాదాపు కనిపెట్టినట్లు తెలుస్తోంది. పీర్ పంజాల్ అడవుల్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి. అయితే ఉగ్రవాదుల జాడ కోసం డ్రోన్లు, స్నిప్పర్ డాగ్లతో విస్తృత గాలింపు చర్యలు చేపట్టింది ఆర్మీ. అంతేకాదు దాడి వెనుక 7 ఉగ్రవాదులు ఉన్నట్లు బలగాలు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఉగ్రవాదులపై 20 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తు స్పీడప్ అయింది. భైసైరన్ వ్యాలీలో ఆధారాలు, బాధితుల వాగ్మూలాలను సేకరిస్తుంది. అదేవిధంగా టూర్ ఆపరేటర్లు, హోటళ్ల యజమానులను కూడా విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఇక బైసెర్రన్ వ్యాలీలో ఆధారాలు, బాధితుల వాగ్మూలం, ఇక టూర్ ఆపరేటర్లు, హోటళ్ల యజమానుల విచారణ కొనసాగుతోంది. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, దాదాపు ఉగ్రవాదులు జాడ కనిపెట్టినట్లు భారత ఆర్మీ చెబుతోంది. దీనిపైన మరిన్ని అప్డేట్స్. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ లో ముందడుగు పడినట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వైపున అధికారులు పూర్తిగా ఈ ఉగ్రమూకను కనుక్కునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి ఎప్పుడైతే పహల్గామ్ లోని బైసరన్ లోయలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత వీళ్ళు అక్కడి నుంచి పారిపోయి ఎక్కడ తలదాచుకున్నారు అనేటువంటి ఆచూకీకి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ప్రస్తుతం తిరుపతింజల్ అడవుల్లో తలదాచుకున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లోని బైసరన్ లోయలో పహల్గాము పక్కనే ఉన్నటువంటి లోయలో దాడి చేసిన తర్వాత దాదాపు 28 మంది మృతికి, అలాగే అనేక మంది గాయపడటానికి కారణమైనటువంటి వీళ్ళు ఇన్సిడెంట్ తర్వాత తలదాచుకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పూర్తిగా విస్తృత తనిఖీలు చేయడం జరిగింది. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి ముఖ్యంగా వీళ్ళు ఆర్మీ దుస్తుల్లో వచ్చారు కాబట్టి వీళ్ళు ఆర్మీ దుస్తులను ఎక్కడ సంపాదించారు, అలాగే ఏ రకంగా దాడులకు పాల్పడిన తర్వాత మరణ మృదంగం మోగించిన తర్వాత ఎక్కడకు ఎలా పారిపోయారనేటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి డ్రోన్లు, స్నిఫర్ డాగ్లతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడి వెనుక మొత్తం ఇందులో 7 ఉగ్రవాదులు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. 7 గుర్తించి వీరికి సంబంధించి ఇప్పటికే కొంతమంది నమూనాలను కూడా బయట పెట్టారు. ఇక ఇప్పటికే ఉగ్రవాదులపై దాదాపు 20 లక్షల రివార్డును ప్రకటించడం జరిగింది. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి పైన ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ కూడా కేసును అధికారికంగా కేంద్రం ఆదేశాలతో స్వీకరించి బైసరన్ వ్యాలీలో ఉన్నటువంటి ఆధారాలు, బాధితుల యొక్క వాంగ్మూలాలను తీసుకుంటున్నటువంటి కనిపిస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.